ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కాస్త మెంతులు వేయిస్తున్నానండి. కొంచెం మెంతులు ఒక స్పెషల్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఇది ఎప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ మేడం చెప్తే చేశాను. దీన్ని ఇప్పుడు మళ్ళీ చేసుకుందాము. మెంతులు, కొంచెం ఆవాలు. సో కొంచెం ఆవాలు వేయించుకుందాం. సో ఇప్పుడు ఉల్లిగడ్డలు తీసుకుని కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఉల్లిగడ్డలను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మెంతులను ఆవాలు పౌడర్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనము ఆయిల్ పెట్టుకొని ఉల్లిగడ్డ పేస్ట్ అంతా ఇందులో వేసుకుందామండి. ఈ యొక్క పచ్చడి మా డైరెక్టర్ ప్రిన్సిపల్ మేడం చెప్పింది. ఇది ఉల్లిగడ్డ పచ్చడి. దీన్ని మనం చేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఇది నూనె కాగిందిగా దీంట్లో వేస్తున్నాను అండి. ఇందాక ఎట్లా ఉందో ఉల్లిగడ్డ, ఇప్పుడు ఎట్లా ఉందో. సో దీంట్లో నీరు అయిపోయి ఇప్పుడు దగ్గరికి వస్తుంది కదా. సో దీంట్లో కాస్త కరివేపాకు వేసుకుందాము. కాస్త వెల్లిగడ్డలు కూడా వేసుకుందాం. ఇందులో ఉడుకుతాయి మంచిగా. సో ఇంకా దగ్గరికి వచ్చేటట్టు చూద్దాము. ఇది ఉడికిందంటే ఇట్లా కింద ఎట్లా అంటే చక్క ఎట్లా వస్తుంది అన్నమాట. అప్పటి వరకు ఉంచుకుందాం. ఫ్రెండ్స్, దీంట్లో కాస్త పసుపు వేస్తున్నాను నేను. పసుపు, ఉల్లిగడ్డ వాసన పోయే వరకు దీన్ని వేయించుకోవాలండి. ఉల్లిగడ్డ వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో ఈ యొక్క ఉల్లిగడ్డ కూడా మగ్గుతుంది. చూడండి, ఇందాకెంత నీరు ఎట్లా వచ్చిందో ఇప్పుడు ఎట్లా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇది ఉడికింది, ఉల్లిగడ్డ ఉడికింది అనుకోవటానికి చూడండి ఆయిల్ అట్లా తేలుతుంది. సో తర్వాత ఇట్లా అంటుకోదు. ఎట్లా అంటే అంటుకోదు, ఉడకపోతే అంటుకున్నట్టు ఉంటుంది. సో చూడండి, ఇంకా దగ్గరికి వస్తుంది. ఇంకా కొంచెం సేపు ఉంచుదాం. చూడండి ఎట్లా మంచిగా ఎట్లా వస్తుందో. ఫ్రెండ్స్, చూడండి ఆయిల్ ఎట్లా చక్కగా వచ్చిందో. దీంట్లో కాస్త ఉప్పు వేస్తున్నాను సరిపడినంత. మనం ఇది ఉప్పు కారం మాత్రం మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. చూసుకుని వేసుకోండి. ఫ్రెండ్స్, ఇందులో ఇందాక మనం ఆవు పొడి మెంతి పొడి కలుపుకున్నాం కదండి, ఆ పొడిని వేసేస్తున్నాను. ఆవ పొడి, మెంతి పొడి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను సరిపడినంత. సో సరిపడినంత కారం. నేను ఆల్రెడీ స్టవ్ బంద్ చేశాను. లాస్ట్లో కాస్త కారం వేస్తున్నాను. సో వేసి కలుపుకుందాము. మన ఉల్లిగడ్డ పచ్చడి రెడీ అయిపోయింది. సో ఇది చపాతీల్లోకి, అన్నంలోకి, ఇడ్లీలోకి అన్నిటిలో ఇదే వేసుకుంటారంట. ఇది చిత్తూరు డిస్టిక్లో ఆ ఏరియా అంతా ఈ పచ్చడే తింటారంటండి. ఫ్రెండ్స్, ఇందులో కాస్త ఇంగువ కూడా వేస్తున్నాను. ఇంగు ఉపయోగాలు తెలుసు కదా. టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అరుగుతుంది. సో కనుక నేను ఇంగువ వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎవరన్నా చేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ చేసుకోవద్దు, తక్కువ చేసుకోండి. నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు. సో ఇదైతే నేను 2-3 సార్లు, 2-3 ఏంటి దగ్గర 10-20 సార్లు చేస్తుంటాను. కాకపోతే ఈ మధ్యన చేయలేదు. ఈరోజు ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా అని ఇక దాన్ని చేసి పెట్టేసుకున్నాను.
కొంచెం ఇప్పుడు చిన్న చిన్న దీంట్లో పెట్టానుకోండి తీయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కొంత బయట పెట్టుకోవచ్చు. సో మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ అండి, బాయ్ బాయ్. ఉల్లిగడ్డ తల్లి చేసిన మేలు ఉల్లిగడ్డ చేసులతో పోలుస్తారు కదా, ఉల్లిగడ్డని తల్లితో పోలిస్తారు కనుక ఈ తల్లి లాంటి ఉల్లిగడ్డని మీరు కూడా పచ్చళ్ళు చేసుకునో కూరలు చేసుకుని తింటున్నారు కదా, పచ్చడి కూడా చేసి ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కంటిన్యూగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందాక చిన్న మిస్టేక్ చేశాను నేను మాట్లాడుకుంటూ. దీంట్లో వేరే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం మాట్లాడుకుంటూ నేను చింతపండు వేసాను అనుకున్నాను, దాన్ని మిక్స్ చేశాను. తర్వాత నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చు, నేను నిమ్మకాయ కూడా కలపలేదు. సో అందుకని చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. చూడండి, ఇది ఆమ్చూర్ పౌడరు, ఇది కలుపుతాను. కలిపిన తర్వాత టేస్ట్ చూద్దాం. మిస్టేక్ని సరి చేశాను. దీంట్లో కొంచెం నేను తయారు చేసిందే ఆమ్చూర్ పౌడర్ కలిపాను దీంట్లో. టేస్ట్ బాగానే ఉందండి, చేసుకోవచ్చు. ఇది మాత్రం నా కొత్త ఎక్స్పీరియన్స్. చింతపండు వేయకుండా ప్లస్ నిమ్మకాయ పిండకుండా ఆమ్చూర్ పౌడర్ వేసాను. అది ఇట్లా అయితే టేస్ట్ బాగానే ఉంది. ఇక ముందైతే దీన్ని ఫాలో అవ్వచ్చని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.